అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక పాట, దానికంటే ముందు ఒక చిట్కా. మనము బాత్రూంలో వాడిన సబ్బులు చిన్న చిన్నవన్నీ ముక్కలు ముక్కలుగా కొన్ని మిగిలిపోతుంటాయి కదా, అవి మనము పడేయకుండా ఒక దగ్గర పెట్టుకొని చిన్న వేడి నీళ్ళు పోసి నానబెట్టాలి. ఒక రోజంతా నానబెట్టేసి ఇంకో రోజు నెక్స్ట్ డే కొంచెం ఇంకొన్ని నీళ్ళు పోసి కొంచెం బాయిల్ చేసి అంత సబ్బంతా కరిగిపోయి లిక్విడ్ అయిపోయేదాకా బాయిల్ చేయాలి. చేసి చల్లారాక దాంట్లో కొంచెం డెటాల్ వేసుకొని ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటే అది హ్యాండ్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బాడీ షాంపూ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ. ఇష్టం అంటే వాడండి, అనవసరంగా పడేసే బదులు ఇలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను చిట్కా. ఓకే, పాట. అలివేణిని పెండ్లాడవయ్యా, అలివేణిని పెండ్లాడవయ్యా, చెలుల విన్నపము చేకునవయ్యా, అలివేణిని పెండ్లాడవయ్యా. సొలపుల తొలి తొలి చూచిన చూపులు కొలది మీరనన్ కువలాయా, సొలపుల తొలి తొలి చూచిన చూపులు కొలది మీరనన్ కువలాయా, చెలగి చేతులను చేసిన సన్నలు, చెలగి చేతులను చేసిన సన్నలు, తలపగ నలుగడ తలబాలాయా, అలివేణిని పెండ్లాడవయ్యా, చెలుల విన్నపము చేకునవయ్యా, అలివేణిని పెండ్లాడవయ్యా. ననుపున సెలవులా నవ్విన నవ్వులు కొనగొనక బాలకుళ్ళాయా, ననుపున సెలవులా నవ్విన నవ్వులు కొనగొనక బాలకుళ్ళాయా, అనువుగ ప్రియమున ఆడిన మాటలు, అనువుగ ప్రియమున ఆడిన మాటలు, మనసిజ తంత్రపు మంత్రములాయా, అలివేణిని పెండ్లాడవయ్యా, చెలుల విన్నపము చేకునవయ్యా, అలివేణిని పెండ్లాడవయ్యా. వేటుగ కాగిటి వినయపు సేతలు కూడిన కూటపు గురులాయా, వేడుక కాగిటి వినయపు సేతలు కూడిన కూటపు గురులాయా, ఈడనే శ్రీ వెంకటేశాయేలితివి, ఈడనే శ్రీ వెంకటేశాయేలితివి, తోడల్ మేల్ మంగకు తోమట్లాయా, అలివేణిని పెండ్లాడవయ్యా, చెలుల విన్నపము చేకునవయ్యా, అలివేణిని పెండ్లాడవయ్యా. లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.